నాయకులు వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. తాజా ఉదాహరణలే ఇవన్నీ కూడా. కోనసీమ వెళ్ళటం, అక్కడ ఆ రాజుల్లో ఆ కాలువను పరిశీలించటం, ఆ కాలువను పరిశీలించి ఆ ఉప్పు నీటితో కొబ్బరి మొక్కలు చనిపోతున్నటువంటి దృశ్యాలను వైఎస్ఆర్సీపీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేయటం, 2019 నుంచి ఈ ఉప్పు నీరు వస్తుందని చెప్పమని వాళ్ళని లీడింగ్ అడగటం, కాదు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రశ్న ఉంది అని వాళ్ళు చెప్పడం చూస్తుంటే వై ఈస్ డూయింగ్ లైక్ దట్ నాకు అర్థం కాలేదు. స్ట్రైట్ గా మాట్లాడొచ్చు. సో ఇవన్నీ కూడా ఆయన మరి ఎందుకో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద బురదల్లాలి, ఏదో ఒక విధంగా చంద్రబాబును బుధాయించుకోవాలి అనేటువంటి ఏకైక సూత్రంతో ఆయన వెళుతున్నాడు. అది నచ్చట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకునే వాళ్ళకు కూడా నచ్చట్లేదు అనేది నాకున్నటువంటి సమాచారం. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, టైం విల్ డిసైడ్. సార్, మీ హయాంలో చూడనటువంటివి ఈ హయాంలో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు ఏం చేశారో, మినిస్టర్లు ఎవరు చేశారో ఏ ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు 2 మంత్రులకి, 23 మంది ఎమ్మెల్యేలకి. తీరు మార్చుకోకపోతే, ప్రజల్లో ఉండకపోతే ఎంత దూరం అయినా మేము వెళ్తామని. సో దీన్ని ఏ రకంగా చూడాలి సార్? వాళ్ళ దిగజాడుతనానే చూడాలి. 23 మంత్రులకి నోటీస్ ఇచ్చారని నేను చూడలేదు, నాకు తెలియదు. 23 మంది ఎమ్మెల్యేలకి, 2 మంత్రులకినండి. అంటే వాళ్ళ పద్ధతి మార్చుకోలేదని నోటీసులు ఇవ్వడం ఎందుకండి, నాకు అర్థం కాలేదు. నోటీసులు ఇవ్వడం ఏంటి అంటే నీకు పట్టు లేదనా? ఉంటే సరిదిద్దుకోమని. అవును, నోటీస్ ఇవ్వడం ఎందుకు? పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ప్రజలందరికీ కూడా తెలియాలి కదా సార్, ఈ రకంగా మేము పారదర్శకంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం అవ్వచ్చు కదా. అది వాళ్ళ దాన్ని ఏమైనా దిగజాడుతాను ప్రజలకు అర్థమైందేంటి? ఇంటర్ పార్టీ వ్యవహారాలు సార్. నేను తప్పు చేస్తాను అనుకోండి, కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నోటీస్ ఇస్తారా? పిలిచి మందలిస్తారు తప్పు చేస్తే. దట్ ఈస్ ద ఇంటర్నల్ ఎఫ్ఐఆర్స్. నువ్వు 23 మందికి నోటీసులు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, లోకేష్ గారు ఇచ్చారా? లోకేష్ గారు సీరియస్ గా 23 మందికి నోటీసులు పంపించమని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పారట. లోకేష్ అదేంటండి, లోకేష్ గారు కూడా అంబటి రాంబాబు గారికి తెలీదా? కాదండి, లోకేష్ ఎవరు అంటున్నా నేను చెప్పేది. ఇప్పుడు ఇచ్చే చంద్రబాబు ఇవ్వాలి, లేకపోతే ఆయన ఇవ్వాలి ప్రెసిడెంట్. ఈయనెవరు? చంద్రబాబు కొడుకైనంత మాత్రాన అందరు మంత్రులకు కాదనమాట కదా అర్థం. సార్, టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆయన జాతీయ కార్యదర్శి కదా, ప్రధాన కార్యదర్శి కాదండి. పార్టీ గురించి నేనేది ఏంటంటే ఆయనే డీఫాక్ట్ ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు, పార్టీ అధ్యక్షుడిగా ఆయనే వ్యవహరిస్తున్నాడు. పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు నోటీస్ ఇవ్వమని చెప్పడం ఏంటి? చెప్పడం ఏంటి అంటున్నా నేను. ఆయన ఇవ్వాలి కదా. పల్లా శ్రీనివాస్ ద్వారా ఇప్పించారండి, పార్టీ అధ్యక్షుడు కదా. అవును, పల్లా శ్రీనివాస్ ద్వారా ఇప్పించాల్సిన అవసరం సార్. పల్లా శ్రీనివాసే ఇవ్వాలి కదా అంటున్నా. ఒకడు లోకేష్ చెప్తే ఇచ్చేది ఏంటి అంటున్నా. అంటే ఇండిపెండెన్సీ లేదని అర్థం. ఇది కూడా మీకు కాంట్రవర్సీ కనిపించిందా? కాంట్రవర్సీ కాదు, తప్పు అంటున్నా నేను. అది ఏంటంటే మీరు కూర్చోండి, ముఖ్యమంత్రి గారు అంటే ఈ పార్టీ అధ్యక్షుడు కన్నా ఎక్కువ కదా వాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీలో. వాళ్ళ దృష్టిలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షులు కూర్చుని మాట్లాడుకుని పలానా చేస్తున్నారు, వాళ్ళని పిలిచి మాట్లాడాలని అనుకోవాలి తప్ప నోటీసులు ఇవ్వటం, అది పేపర్లో రావటం, నీకు తెలియటం నాకు తెలియటం, ఇవన్నీ చర్చ చేయడం అవసరం ఒక పార్టీలో? అంటే పార్టీ నడపడం కూడా వాళ్ళకి కుదరట్లేదని అన్న చెప్పాలి. లేదంటే వాళ్ళందరూ ఎదవలు, నేను ఒక్కడే మంచివాడని పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అందరూ దేశాన్ని దోసుకుంటున్నారు, నేను మాత్రం ఇదని. ఏంది, నీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు నీ ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడాలి, లేదు కుదరదంటే సస్పెండ్ చేసి పారేయాలా దమ్ముంటే. ఎందుకు ఇది? ఎన్ని ఊరిని షో ఆఫ్. సార్, ఏంటి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అది ఒక అంశం అయితే, బంగాళాఖాతంలో కూటమిని కలిపేస్తున్నారు, ఇంక మనమే గెలుస్తున్నాం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం, 16 నెలల్లోనే మేము గెలుస్తున్నామన్న ఆ సిగ్నల్స్ వచ్చేసినాయనా? అంతే కదా. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మీరు చూడండి, 16 మాసాల్లోనే ఈ పార్టీ ఈ కూటమి పాలన భ్రష్టు పట్టిపోయింది అనేది ప్రజలు అనుకున్నటువంటి అంశం. ప్రజలు ఎవరు? అదొక ఏ పదార్థం ప్రజలు అంటే మాకున్న అభిప్రాయం, అది మాకున్న సంకేతాలు, అది మాకున్న కాన్ఫిడెన్స్. అది అందుకనే కదా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మేము కలిసి ఉంటాం, మళ్ళా వచ్చేది మీరు కాదు మేమే, మళ్ళా వచ్చేది మీరు కాదు మేము అంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకు డౌట్ వచ్చింది కదా. సో కాన్ఫిడెన్స్ మీరు ఒక్కటి మాత్రం వర్మ గారు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందాము, ఊహకన్నటువంటి పరాజయాన్ని పొందాము. దాని నుంచి తేరుకున్నాము, దాని నుంచి ముందుకు వెళ్తున్నాము, ఫైట్ చేస్తున్నాము. ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలు
జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. నేను ఒకటి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి 2019లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో, మొన్న మేము 11 సీట్లు వచ్చినప్పుడు కూడా సుమారుగా సేమ్ పర్సంటేజ్ ఉంది. ఒక 0.02 మేము ఎక్కువ ఉన్నాం నిజం చెప్పాలంటే. సో నెంబరింగ్ డిఫరెన్స్ ఉంది. ఏది ఆయనకి 23 సీట్లు వచ్చినా అదే పర్సంటేజ్, మాకు 11 సీట్లు వచ్చినా అదే పర్సంటేజ్. సో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఏ పర్సంటేజ్ లో ఉన్నాడో, మేము ఓడిపోయినప్పుడు అదే పర్సంటేజ్ లో ఉన్నాము 11 సీట్లు ఉన్నప్పటికీ కూడా. అలాంటి చంద్రబాబు నాయుడు గారే రివైజ్ అయ్యి మళ్ళా ఇన్ని సీట్లు తెచ్చుకున్నప్పుడు అదే పర్సంటేజ్ తో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రాదని అనుకోవడం పొరపాటు అనేది నా అభిప్రాయం. సరే, ఆ 3 పార్టీలతో మీరు 29లో కూడా ఈ రకంగానే వెళితే ఆ విజయం, మీరు అనుకున్న విజయం వస్తుందా? అసలు 3 కలిసి ఉంటే ఎక్కువ విజయం వస్తుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కానివ్వండి, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయదు. ఓకే, 3 గాయలు అనుకోండి, చంద్రబాబు గిట్టినోళ్ళు పవన్ కళ్యాణ్ కన్నా వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గిట్టినోళ్ళు పవన్ కళ్యాణ్ కూడా వేయరు రేపు. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది దావాగ్నిలాగా వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటది. ప్రభుత్వ వ్యతిరేకతే కొన్ని సందర్భాల్లో మాకు చాలా రక్షణగా వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది అనేది నా అభిప్రాయం, నా అంచనా. అది కనిపిస్తూ ఉంది మాకు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు టూర్ స్కెడ్యూల్ ఏమైనా సిద్ధం చేస్తున్నారా? పాదయాత్ర, బస్సు యాత్ర? ఇంకా అక్కడ క్లారిటీ లేదండి. క్లారిటీ లేకుండా మాట్లాడటం మంచిది కాదు. పాదయాత్ర, బస్సు యాత్ర ఇవన్నీ కూడా షెడ్యూల్ చేస్తారు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా సార్. వీ హావ్ లాట్ ఆఫ్ టైం. ఈ లోపల చాలా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. సార్, ఏంటి సుబ్బారెడ్డి గారు ఏంటి లై డిటెక్టర్ కూడా నేను సిద్ధమో అని చెప్తున్నారు ఆయన? అంతే కదా. ఇప్పుడు తప్పు చేయను వాడిని తప్పు చేశాము అని చెప్పేటటువంటి ప్రయత్నం, సిట్ వేయటం, సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ కూడా భిన్నంగా వెళ్ళటం, రోజు ఒకటి మాట్లాడటం, పేపర్లో లడ్డూలో అది కలిసింది, సుబ్బారెడ్డి దీనికి కారణం అంటాం, దానికేమో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ట్వీట్ చేయటం, ఏదో కలిసిపోయింది, లడ్డూల్లో కలిసిపోయింది, దేశంలో ప్రజలు తినేశారు, మాంసం కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, పశువుల కొవ్వు ఉందని చెప్పే ప్రయత్నం దుర్మార్గమైన ప్రయత్నం. కాబట్టి ఆయన ఎమోషనల్ గా, ఆయన దైవ సన్నిధిలో ఉండే వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒరిజినల్ గా. వాళ్ళ వైఫ్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు వాళ్ళు. అలాంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి నిందలు వేయడం పట్ల ఆయన కథ చెంది ఎమోషనల్ గా మాట్లాడాడు అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు. రైట్.